అవిశ్వాసం అనేది మనుషులు సర్వసాధారణం. అంటే మనలోకి అవిశ్వాసం రావడం సర్వసాధారణం. పరిస్థితులను బట్టి, లోకానుసారులంగా బట్టి మనకి అవిశ్వాసం రావడం సర్వసాధారణం. అవిశ్వాసంలో మనం చేయకుండా ఉండాల్సిన పాపం ఏంటంటే దేవుని వాగ్దానములను సందేహించడం. దేవుని వాగ్దానములు చాలా ఉన్నతమైనవి. అండ్ ఆ వాగ్దానం నెరవేర్చడానికి ఆయన సమర్థుడు. వాగ్దానము నెరవేరుస్తాడు. మనిషి కదా ఆయన అబద్ధం చెప్పడానికి. అవిశ్వాసం కలిగినప్పుడు దేవుని వాగ్దానాన్ని సంధించకూడదు. అవిశ్వాసం కలగడానికి చాలా కారణాలు ఉంటాయి. అది కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, పరిస్థితులు, మనుషులు. మన అవిశ్వాసానికి కారణం క్షయమైనవే. ఆ టైంలో దేవుణ్ణి సందేహించకూడదు. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం, 21, 22 వచనాలు. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడింది. ఇక్కడ అబ్రహాము విశ్వాసము అవిశ్వాసము రెండు కలిగి ఉన్నాడు. కానీ తను విశ్వాసాన్ని ఎన్నుకున్నాడు. మన జీవితంలో, మన మనసులో, మన హృదయంలో రెండు ఉంటాయి. అవిశ్వాసం ఉంటుంది, విశ్వాసం ఉంటుంది. ఎన్నుకునే విధానాన్ని బట్టి దేవుని ఎదుట మనం నీతిమంతులుగా మార్చబడతాం, లేకపోతే అల్ప విశ్వాసులుగా మిగిలిపోతాం. మరి ఈ ఉదయకాల సమయమందు మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. దేవుని దగ్గరికి వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఆయన వెతుకువానికి ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా అని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు మనకి జ్ఞాపకం చేస్తాడు. మనకు దేవుడిచ్చిన వాగ్దానములు చాలా గొప్పవి. ఆ వాగ్దానం విషయంలో ఎప్పుడు సందేహించొద్దు. ఆయన నెరవేర్చడానికి సమర్థుడు అని విశ్వాసము చేత మనకు మనమే బలం పొందాలి. చూడండి, బలం పొందే విషయంలో చిన్నప్పుడు మనము తల్లి మనకు పాలు తాగిపిస్తుంది. తల్లే మనకు బలహీనులమని అర్థం చేసుకుని ఎత్తుకుని మనకు పాలిచ్చి మనల్ని పెంచుతుంది. ఎదిగిన తర్వాత మనకు మనమే తిని బలము పొందాలి. అలాగే క్రైస్తవులమైన మనకు మనమే బలం పొందాలి. ఎందుకంటే ఆయన వాగ్దానం ఇచ్చి ఉన్నాడు, మన ముందు పెట్టి ఉన్నాడు. కాబట్టి ఆయన సమర్థుడని బలము పొంది వాగ్దానములను జ్ఞాపకం చేసుకుని వాగ్దానములను బట్టి మహింపరుస్తూ అబ్రహాము దేవుని ఎదుట నీతిమంతుడిగా మార్చబడినట్టుగా మనందరం కూడా బలము పొంది ఈరోజు దేవుడు నిన్ను విడిచిపెట్టలే, కష్టాలను బట్టి నిన్ను విడిచిపెట్టలే, గాఢాంధకారపు లోయలో ఆయన నిన్ను నడిపిస్తున్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టలే. ఆయన నిన్ను ఖచ్చితంగా పచ్చిక బయలు మీద పరుండి చేస్తాడు. ఆ నీ వెంట కృపాక్షేమములే వెంబడిస్తాయి. దేవుడు మిమ్మలను అటు రీతిగా ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.